సార్ రామ్ గారు ఏమండి హాయ్ అండి. మా కొంచెం సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ మా ప్లీజ్ సైలెన్స్ సార్. రామ్ గారు ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళి మరీ ప్రమోట్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? యూఎస్ వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ సినిమా రిలీజ్ వదిలేసి సినిమా రిలీజ్ వదిలేసి కదండి, అది కూడా మన సినిమానే. ఆఫ్ కోర్స్ ఇక్కడ మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఉద్యోగం వదిలేసారు కదా, ఇక్కడ కూడా చేస్తున్నారు కదా. సో బేసిక్లీ ఏంటంటే లైక్ వి డిస్కస్ ముందల నుంచే నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. నవంబర్ అంటే ఏంటో తెలుసు మనందరికీ అండి సార్. కొంచెం సార్. సో నవంబర్ సీజన్ అంటేనే కొంచెం బాగా డల్. అందులో మంత్ ఎండ్ డబ్బులు ఉండవు, అది కూడా కాకుండా మిడ్ వీక్. సో వీ సా ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ ఉంది. సో అందుకని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ అక్కడ ఉంది కదా అనే మైండ్ సెట్తో వెళ్ళిన సినిమా అది. సో సినిమాని వదిలేసే వల్ల ఈ సినిమా కూడా మాది ఎంత కష్టపడి వదిలేయం కదండి. సో ఫస్ట్ అక్కడి నుంచి చేసుకుంటూ ఇక్కడికి వద్దామని చెప్పేసి. అండ్ ఆల్సో ఫస్ట్ వీక్ అనేది వీ ఎక్స్పెక్టెడ్ అంత గొప్పగా ఉండదు, చాలా లోగా ఉంది. ప్లస్ టికెట్ రేట్స్ కూడా పెంచట్లా. నా ప్రీవియస్ సినిమాల కన్నా కొన్ని ఏరియాస్లో తక్కువ కూడా పెట్టాం, ఎందుకంటే ఎక్కువ మంది చూడాలనేది. సో వీ వర్ నెవర్ కౌంటింగ్ ఆన్ నంబర్స్, ఎంతమంది హార్ట్స్ టచ్ చేయగలుగుతాం, ఇది ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మంది ఇలాంటి సినిమాలు చూస్తారు అనే ఇంటెంట్తో వెళ్ళాం. సో అందుకని అక్కడికి వెళ్ళి చేసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చిన సినిమా. ఓకే అండి. రవి గారు ఏంటి సార్ మీరు ఆడియన్స్ని బెదిరిస్తున్నారేంటి? మా సినిమాలు తీస్తామని, ఇది దీన్ని ఆదరించకపోతే? అలా అని కదండి, అలా బెదిరియటం కాదు నేను అనేది. అది చాలా ఈజీ ఫార్మాట్ కదండి. ఇప్పుడు ఇంత సెన్సిటివ్గా ఇక్కడ ప్లాన్ చేసి పే ఆఫ్లు అదని చెప్పి ఎమోషన్ కరెక్ట్గా డీల్ చేసి ప్లస్ కొత్త ఎమోషన్ డీల్ చేసి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అలా రాయటమే గొప్ప, అలా రాసిన అతను సపోర్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, దాన్ని ఒక హీరో గారు నమ్మి కన్విన్స్ అవ్వటం గొప్ప. ఇలాంటి అంత ఫ్రీక్వెంట్గా రావు కదా ఇలాంటి సినిమాలు. అది ఆ టెంప్లెట్ ఆ ఫార్ములా వెరీ ఈజీ కాబట్టి ఎందుకు ఇంత కష్టపడటం. ఇంకా రెగ్యులర్ ఫార్మాట్లో దీనిలో అంతేగాని బెదిరింపు కాదు. అలాగే పెద్ద హిట్లు కొట్టినాయి అన్నీ మా సినిమాలేనండి. ఏది అలాంటి ఓరమ్మా సినిమాలే పెద్ద హిట్లు కొట్టినాయి. దాన్ని డిస్రెస్పెక్ట్ చేసేదో లేకపోతే అలా అని కాదు. ఇంత కష్టపడటం ఎందుకు, చాలా ఈజీ గోయింగ్ సినిమా ఏదన్నా స్టాండర్డ్ టెంప్లెట్ సినిమా చేస్తాం అనే మాటే తప్పితే దీన్ని అవి చేసేవాళ్ళు తప్పు కాదు, ఈ చేసేవాళ్ళు ఒప్పు కాదండి. అంటే ఏం లేదండి, ఇందులో చాలా ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. అది ఎలా ఉంటుందంటే బాగా ప్యాషనేట్గా ఒక సినిమా నమ్మి చేసి ఒక కథ చెప్పాలి, ఒక ప్యాషన్తో తీసే సినిమాలు వేరు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే మళ్ళీ చేయగలం అనే నమ్మకం వస్తూ ఉంటుంది. లేకపోతే ప్రొడ్యూసర్స్ ఈయనే కాదు, నేను వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ ఇది ఒక బిజినెస్ కింద చూడొచ్చు, ఇది ఒక ప్యాషన్ కింద చూడొచ్చు, ఇది ఒక గ్యాంబుల్ కింద కూడా చూడొచ్చు. ఒకే ఇండస్ట్రీ 3 విధాలుగా చూడొచ్చు. సో ఎంత ప్యాషనేట్గా తీసి అవన్నీ చేసిన తర్వాత కొన్ని ర్యాండమ్ మాస్ సినిమాలు నేను దట్ ఇస్ స్టిల్ మై బ్రెడ్ అండ్ బటర్ చెప్తున్నా. అది మైండ్ సెట్ ఎలా వెళ్ళిపోద్దంటే, సరే 10 సినిమాలు చేద్దాం, గ్యాంబుల్ చేద్దాం, ఆడేస్తుంది కదా అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్స్ జనరల్గా. కానీ ఇంత ప్యాషనేట్గా తీసి ఇంత ఆనెస్ట్ రైటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా మీ అందరికీ వాళ్ళు నచ్చడం కారణం, మీరు అందరూ ఇంత మంచి రేటింగ్ రివ్యూస్ ఇవ్వడం కారణం ఆనెస్ట్. ద వే వీ రెస్పెక్టెడ్ ద ఆడియన్స్, ద వే ఏది ఊరికే ఇప్పుడు ఒక సాంగ్ ఇప్పుడు ఒక ఫైట్ అన్నది తీలా, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఆర్గానిక్. అంటే మహేష్ రాస్తున్నప్పుడు మేము తీస్తున్నప్పుడు కూడా చాలా ఆనెస్ట్గా ఇది ఎక్కడ చీట్ చేయకుండా జెన్యున్గా తీద్దాం, జెన్యున్గా కనెక్ట్ అవుదాం అని చేసిన సినిమా ఇది. సో దీనికి ఇంకొక ఎక్స్టెన్షన్, ఒక ఎగ్జాంపుల్తో చెప్తే ఈజీగా ఉంటుందండి. ఒక శంకరాభరణం కనుక ఆడకపోతే స్వాతి ముత్యమో సాగర్ సంగమో ఇట్లాంటి సినిమాలు లేవు ఇక. ఎందుకంటే ఆ రోజు విశ్వనాథ్ గారు కూడా మంచి యాక్షన్ డైరెక్టర్ అయిపోయేవాళ్ళు. పార్ట్ 2 తీస్తారు మరి అయితే హీరో డైరెక్టర్? డెఫినెట్గా ఈ కథకి దేని పార్ట్ 2 అన్నారు? అదండి మనకి కాదు అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. కరెక్ట్గా దీనికి పార్ట్ 2 తీలేమండి. ఈ సినిమాకి పార్ట్ 2 అంట్లా, ఇదే గొప్ప సినిమా అంట్లా. ఇది చాలా ఆనెస్ట్గా తీసిన సినిమా, ఇలాంటి సినిమాలు అంటున్నాం. సో ఆడియన్స్ ఎందుకంటే మా సినిమాలు చేస్తున్నప్పుడు ఇంత ఆలోచించామండి, ఇది అర్థమే లోపల నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవాలి, చేయాలి. పార్ట్ 2కి ఏమైనా లీడ్ ఏమైనా ఉందా నీకు? చెప్పు రాంబాబు గారు. సార్ హీరో రిలీజ్ అవుతారు కదా సినిమాలో, యాక్చువల్గా ఉపేందర్ గారు మళ్ళీ ఎలా బిగిన్ చేశారు కదా. లేదండి, ఇది ఓన్లీ పార్ట్ 1 ఆఫ్ ద కైండ్ అంతే. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంకోటి ఏంటంటే బ్యూటిఫుల్ కొత్త ఎమోషన్ చెప్పామని ఉంది కదా, అదే కదా పినాకిల్ లాస్ట్ క్లైమాక్స్లో. హీరో అభిమానిగా మారితే టైటిల్ పెట్టి తీస్తున్నాను. ఏది అభిమానిగా మారితే అని పెట్టి తీస్తే రివర్స్లో. నిజంగా ఆ రోజు ఎప్పుడన్నా దీన్ని నిజంగా ఇక్కడి నుంచి ఇంకో దూరం లాక్కెళ్ళగలిగి బాగా మంచి అప్రిసియేషన్ వస్తే డెఫినెట్గా ఈ కొత్త ఎమోషన్ మీద కూడా ఇంకా ఆలోచించవచ్చు. లేదు, ఇట్స్ జనరలీ అబౌట్ ఆనెస్టీ అండ్ రైటింగ్. ఆనెస్ట్గా ఒక సినిమా తీద్దాం, ఒక ప్యాషన్తో సినిమా తీద్దాం అనేది. ఊరికే కొట్టేద్దాం, చూద్దాం, ఆడద్దాం లేదనేది కాకుండా. రవి గారు
అంటే ఉపేందర్ గారు కాకుండా మన తెలుగు హీరో అయితే కొంత బాగుండేదని ఒక ఇది వచ్చింది దానిపైన. ఈ క్వశ్చన్ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎవరి అభిమాన హీరోని వాళ్ళు రిలేట్ చేసుకోవటానికి మన హీరోలు కాకుండా ఒక న్యూట్రల్ హీరో ఉండి హూ హ్యాస్ దట్ స్టేచర్. న్యూట్రల్ హీరో అంటే ఏదో స్టేచర్ లేనివాళ్ళు కదా, ఆ స్టేచర్ ఉండి న్యూట్రల్ హీరో అక్కడ స్టార్గా ఉంటే మన ప్రతి అభిమాని వాళ్ళ రెస్పెక్టివ్ స్టార్ని రిలేట్ చేసుకుంటారనే సదుద్దేశంతోనే ఉపేంద్ర గారు. రిలీజ్ తర్వాత ఎవరో క్వశ్చన్ అడగలేదు. రిలీజ్ తర్వాత ఎవరోన్ వాజ్ లైక్ ఇప్పుడు అర్థమైంది ఉపేంద్ర గారు ఎందుకు తీసుకున్నాం అనేది. సో రిలీజ్ ముందు అందరికీ డౌట్లు ఉన్నాయి, మేము ఎక్స్పెక్ట్ చేసాం చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆంధ్ర అంటున్నారు ఏంటి అంటే తెలంగాణ లేదా ఎన్ని వస్తాయి, కానీ సినిమా చూసిన తర్వాత పీపుల్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనేది. సినిమా బాగుంది, టాక్ బాగుంది, రివ్యూస్ అన్నీ బాగున్నాయి, కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ రాలేదు. అయితే దీనిపైన కొద్ది టికెట్లు రేట్లు కూడా అంటే పెంచలేదు, కానీ ఉన్న రేట్లే కొంత ప్రభావం చూపుతున్నాయి అనేది ఇది ఉంది. అది తగ్గించుకుంటే కొంత బాగుంటుంది. మీరందరూ అది కనుక ఆ పాయింట్ కూడా ఎందుకు వదలాలి అనే దాంట్లో మీరు ఆలోచింపజేశారు. రేపు ఎల్లుండి ఎప్పుడు కుదురుతుందో దాన్ని కూడా ఇంకా తగ్గిస్తామండి. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం జనాలకు రీచ్ అవ్వాలి. మనం ఒక మంచి సినిమా చేస్తే మ్యాక్సిమం రీచ్ అవ్వాలి. మొన్న అంటే ఇది రాజు బెడ్స్ రాంబాకి అలాగే 100 రూపీస్ ఇలా తగ్గిస్తే ఆడియన్స్కి చాలా దగ్గరవి ఉంది. డెఫినెట్గా అయితే మేము సెకండ్ వీక్ నుంచి విల్ గివ్ ఇట్ ఎ ట్రై అండి. అంటే ఇందాక మీరు అన్నారండి అఖండ 2 లాంటి ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆడియన్స్ కొంచెం మా సినిమా చూడాలి అని చెప్పి ఒక జీల్ కూడా ఉంటుంది. అంటే ఆ సినిమా ఉన్నప్పుడు కూడా సెకండ్ వీక్లో ఈ సినిమా దీనికి కూడా ఆడియన్స్ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మీలో ఉందా? ఎట్లా ఏంటి? డెఫినెట్గా అండి, మా సినిమా స్పేస్ మాకు ఉందండి, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. ప్లస్ మేము ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా అది చెప్పడం జరిగింది అని చెప్పి దట్ డజంట్ మీన్ ప్రతి థియేటర్ అదే సినిమా ఉంటుంది, ఇంకో సినిమాకి స్కోప్ లేదు అనేది కాదు. ఎందుకంటే ఆ రోజు బాహుబలి వచ్చిన రోజుల్లో కూడా ప్యారలల్గా అల్లరి నరేష్ గారు సినిమా రిలీజ్ చేశారు మన సుంకరానీళ్ళు. అంటే నేను అనేది దానికే స్పేస్ ఉంటుందండి. అలాగే వేరే జానర్, వేరే జానర్ అండి, జోనల్ వేరు. అలాగే అఖండ సినిమా అనేది మేమందరం కూడా మ్యాసివ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే సినిమాని, దాంట్లో అయితే వేరే మాట లేదు. దాంతోపాటు మాకు కూడా ఒక స్పేస్ ఉంటుంది అనేది మా ఉద్దేశం అండి. కాదు సార్, సంక్రాంతి సీజన్లో 4-5 బ్లాక్ బస్టర్లు చూసిన ఇండస్ట్రీ ఇది. సో నార్మల్ సీజన్ కూడా ప్యారలల్గా 2-3 బ్లాక్ బస్టర్లు చూసాం మనం. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. సో తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా ఉంటే ఒకటే, ఇది ఓటింగ్ లాగా కాదు, ఒక పార్టీకి వేయటం కాదు, అది చూడొచ్చు ఇది చూడొచ్చు. సో వీ హ్యావ్ మల్టిపుల్. ఇది కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో సినిమాలు అనేవి వీకెండ్కే పరిమితం అవుతున్నాయి. సో ఇది 1 వీక్ కూడా అయిపోయింది, సెకండ్ వీక్ కూడా గ్యారంటీ రన్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఏంటి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారు ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు, 4వ వారంకో ఇప్పుడు అందుకుంది. సరే 7వ వారంకి రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా, అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాం. అప్పుడు 7వ వారంకి అందుకుంది, ఇప్పుడు సెకండ్ వీక్ అని ఆ హోప్తో మేము మా ఏప్రిల్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. రవి గారు హాయ్. సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కామ్రేడ్ కానీ, అంటే సుందరానికి కానీ, ఆర్ చిత్రలహరి కానీ, ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు. బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ మీరు కమర్షియల్గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో ఇలాంటి మూవీస్ సో రెట్రోస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి? అంటే ఇప్పుడు మీరు అప్పుడే ఒక స్లాట్లో పెట్టేయండి దీన్ని. ఇది కాదు మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు, అది కాదు. సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమాలు వారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ ప్రెస్ మీట్లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్లో ఉంది, ఆ స్లాట్లో వేసేయకండి అప్పుడే. అదే అంటున్నాం, మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం, తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం, నవంబర్ డెడ్ సీజను, అసలు వద్దనుకున్న సీజన్లో వస్తున్నాం. సో ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈ లోపే అంతే కదా అంటే కొంచెం. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో గుర్తుంచుకోండి, మీరు రండి ఆన్సర్ చేసుకోండి. సరే సార్, అయితే ఇది డెఫినెట్గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం. డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం, ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని. మీరు అడిగింది మాకు తీసేసి మీరు అంటే సుందరానికి డియర్ కామ్రేడ్ ఇవి అంటున్నారు. అది ప్రతిదానికి ఆ టైంలో, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను. నేనేమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా XYZ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే. ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, దానికి మనం ఎవరూ ఏం చేయలేము. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మ్యాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడం చూస్తాం. కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ప్రశ్న. రామ్ గారు, సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్ ఇన్ ద మూవీస్, మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ.
యూ వెంట్ విత్ ద ఫ్లో, యూ వెంట్ విత్ ద క్యారెక్టర్. సో వాజ్ దట్ ఎ కాన్షియస్ డెసిషన్? అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల టు కీప్ దట్ ఫైట్ ఆర్ టు కీప్ దట్ సాంగ్. సో వై వాజ్ ఇట్ నాట్ టేకెన్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మహేష్ కొంచెం స్టార్టింగ్లో సినిమా ఓకే అయిన తర్వాత చాలా ఆనెస్ట్ స్క్రిప్ట్తో వచ్చాడు. కానీ ప్రతి డైరెక్టర్ జరిగేలాగానే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్, రామన్ ఉన్నాడు, ఇంకా పెంచాలి కదా, అది చేయాలి కదా, ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం, అది పెడదాం. మధ్యలో జాతర సీన్ ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు. సార్ జాతర సీన్లో ఐటమ్ సాంగ్ ఉండయో బాబు, ఇది చాలా చుట్టుపక్కల కన్ఫ్యూజ్ చేస్తారు, నీకు కరెక్ట్ అనిపించట్లేదు, నీకు తెలిసేది. లెట్స్ మేక్ ఇట్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాలో నేను కనపడకూడదు, సాగర్ అనే క్యారెక్టర్ ఒక్కడే కనపడాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు. లైక్ ఐ సెడ్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో, ఫ్యాన్ స్టార్ మధ్య అన్ని చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. మన సినిమాకి మాత్రం, మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమితమైంది. సో అలాంటి చేస్తున్నప్పుడు లెట్స్ కీప్ ఇట్ ఆనెస్ట్. ఇక్కడ చేయొచ్చు అన్నా సరే వద్దు, ఫైట్ కొడతాడు అక్కడ పడతాడంటే వద్దు, ఇక్కడే పడాలి. ఫిజిక్స్ కొంచెం విల్ కీప్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. చాలా జెన్యూన్గా రంగ గుర్తు, ఏదో ఫైట్ సీక్వెన్స్లో ఎవడో అట్టుకొని ఫైటా అలా చెయ్యి పెట్టిన వెంటనే ఒక లుక్ ఇచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ఆ లుక్తో మీరు 100 మందిన కొట్టేస్తాను, లుక్ వచ్చింది, వద్దండి కొంచెం తగ్గించేద్దాం, కరెక్ట్ నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నాను. సో బీట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ కానీ అది కానీ, యుల్ సీ అ న్యూ పర్సన్, యూ విల్ నెవర్ సీ రామ్. సో దాట్ ఈస్ సంథింగ్ దట్, అదే అన్న అంత ఆనెస్ట్గా చేసాం అనే ఇదే ఈ సినిమా. సో ఆంధ్రకి తాలూకా ఇస్ ఆల్ అబౌట్ ఆనెస్టీ. ఎక్కడ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు, సాగర్ కనపడ్డాడు అంటున్నారంటే దట్స్ ద రీజన్ వై. సో మహేష్ గారు, సో ఐ సా ద మూవీ విత్ యూ ఇన్ గోవా ఇన్ ఇఫీ. సో లాస్ట్లో క్లాప్స్ కొట్టారు కొన్ని సీన్స్కి. సో వర్ యూ యాంటిసిపేటింగ్ దట్ ఇన్ దట్ ప్లేస్? బికాజ్ అంతా నాన్ తెలుగు స్పీకింగ్ కదా. అదే బేసికల్గా అందరూ అక్కడ చాలామంది హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ అండర్స్టాండింగ్. సబ్ టైటిల్స్ నేను చూస్తున్నాను. సో ఐఎమ్ రియలీ అమేజ్డ్ బై ద రెస్పాన్స్ అండి. లాస్ట్ 20 minutesలో ఐ థింక్ 3-4 times క్లాప్స్ కొట్టారు. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగ్ ఇట్ అవుట్. తర్వాత షో అయిపోయిన తర్వాత ఒక ఇంగ్లీష్ లేడీ వచ్చి నాతో చెప్తుంది, ఐ వాజ్ సో మూడ్ బై ద ఫిలిం అని. అంటే నీకేం అర్థమైంది మన ఫ్యానిజం గురించి, నీకేం తెలుసు అనుకున్నా. కానీ అగైన్ అదే అంటున్నా, ఫ్యాన్ స్టార్ అన్నా సరే ఇట్స్ నాట్ దానికి మాత్రమే పరిమితమైంది కాదు. అసలు సినిమాలు ఎందుకు తీస్తాం మనం? వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే టు గెట్ ఇన్స్పైర్డ్ బై ఫిల్మ్స్. ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సినిమా చూసినప్పుడు, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అదే కదా సినిమా అంటే అని చెప్తూ అదే సినిమాతో ఒక మెసేజ్తో పాటు ఇచ్చాం. ఆ మెసేజ్ కూడా రుద్దకుండా మీరు చూస్తున్నప్పుడు దట్స్ వాట్ యూ టేక్ హోమ్ అనమాట. సో దట్స్ వై ఐ కాల్ దిస్ అ గ్రేట్ ఫిల్మ్. రామ్ గారు హలో అండి. సో సినిమా చూస్తున్నంతసేపు నాకు మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంది, ఏంటంటే చాలా లైకబుల్గా కనిపించారు ప్రతి ఫ్రేమ్లోని మీరు. అసలు ఈ జానర్లో, అసలు ఈ జోన్లో అసలు ఉన్న హీరోలు ఎవరు, అసలు ఎవరు చేస్తున్నారు ఇలాంటి సినిమాలు అనిపిస్తే లిటరల్లీ అసలు ఎవరు లేరు కాంపిటీషన్. కాకపోతే మీరు కూడా ఈ జోన్ని వదిలేసి మీరు ఒక లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఫుల్ మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ వైపు వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ పెద్ద హీరోలు పాన్ ఇండియా అని చెప్పి రవి గారు ఉన్నారు కాబట్టి పక్కనే అందరినీ పాన్ ఇండియా వైపుకి తీసుకెళ్ళి చెడగొట్టేశారు మొత్తం హీరోలందరినీ. మీరు కూడా యాజ్ అన్ యాక్టర్ కన్ఫ్యూజ్డ్గా కాకుండా ఒక అంటే ఆడియన్స్ ఈ జోనర్కి, ఈ సినిమా రిజల్ట్ ఎటు ఉన్నా సరే ఒక జోనర్కి ఫిక్స్డ్ వాల్యూ, ఫిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు. దీన్ని వదిలేసి వేరే జోన్లోకి వెళ్తే మేబీ లాస్ట్ టైం మీరు కొంచెం ఇబ్బంది పడినట్టే పడతారేమో. అర్థం కాలేదండి క్వశ్చన్. అంటే అదే ఈ జోనర్ వదిలేసి మీరు ఈ టైప్ ఆఫ్ స్పేస్ వదిలేసి కాంపిటీషన్ లేని స్పేస్ని కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమాల మీద వెళ్తే అలాగే ఇబ్బంది పడతారేమో. లేదండి, ఇప్పుడు అమెరికా వెళ్ళా, అక్కడ వెళ్ళిన ప్రతి స్క్రీన్లో 2 సినిమాల పేర్లు బాగా గట్టిగా వినపడినాయి. అది గెస్ట్ చేయండి ఏంటో. టేక్ వైల్ గెస్. అంటే రెడీ చేశాను, దేవదాస్ చేశాను, ఏదండి నా సినిమా, మీ సినిమా ఇస్మార్ట్ శంకర్ మస్ట్ జగడం అండ్ ఇస్మార్ట్ శంకర్. నేను షాక్ అయ్యాను, ఇన్నేళ్ల తర్వాత ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారంటే. అంటే రెడీ నాతో నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఏంటంటే దేవ్ యాక్సెప్టెడ్ మీ ఇన్ ఆల్ ద జానర్స్. దేవదాస్ కానీ, జగడం కానీ, రెడీ కానీ, కంద్రీక కానీ, ఇస్మార్ట్ లైక్ ఇప్పుడు నేను శైలజాకి, ఇస్మార్ట్ శంకర్కి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? సో అన్ని జానర్స్లో యాక్సెప్ట్ చేశారు. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఏ జానర్ అన్నింటిలో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ సినిమా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో అది వదిలేసి ఇదే జానర్లో చేస్తానని కాదు. అంటే మీరు జగడం చేసే టైంకు ఇస్మార్ట్ శంకర్ చేసేటప్పుడు మీరే మిక్స్ చేసేవారు జానర్స్. క్లాస్ సినిమాలు తీసేవారు, మాస్ సినిమాలు తీసేవారు, కమర్షియల్ సినిమాలు తీసేవారు. ఇన్ఫాక్ట్ ప్రతి హీరో అలా మిక్సప్ చేసేవారు సినిమాలు. బట్ ఇప్పుడు చూస్తే ప్రతి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలకి వెళ్తున్నారు. ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఆ జోన్ మీకు ఎక్స్క్లూజివ్గా ఉంటుందేమో ఆలోచించుకోండి ఒకసారి. లేదండి, అదే అంటున్నా, నా ప్రతి హీరో సంగతి తెలియదు. ఎవ్రీ హీరో హ్యాస్ అస్ ఓన్ స్ట్రాటజీ, ఎవ్రీ హీరో హ్యాస్ దేర్ ఓన్ థింగ్. కానీ పాన్ ఇండియా నేను చెడగొట్టలేదు. నాకు తెలిసి ఏంటంటే తెలుగు సినిమా ఇప్పుడు నేను బాలీవుడ్ వెళ్ళినప్పుడు కొంతమంది మీట్ అవుతున్నప్పుడు
తెలుగు వాళ్ళు అంటేనే ఒక రకంగా చూస్తున్నారు. అమ్మా ఏంటి మన ఎంత జీవిలాగా జో క్యాస్ట్ వీళ్ళు చూసావు ఎలా చేస్తున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వీవ్ గెయిన్డ్ ఇండియా వైడ్. పాన్ ఇండియా అని మనం కొంచెం అప్పుడప్పుడు అనుకోవచ్చాము, కానీ మన రీచ్ అంత ఉంది. వాళ్ళు రాజమౌళి గారు ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళగలేరంటే దట్ ఈస్ ద రీజన్ వై ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండి పుష్ చేయడం వల్లే వచ్చింది అది. సో పాన్ ఇండియా అనేది ఇట్స్ నాట్ అ నెగిటివ్ థింగ్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. మనం అంతమంది ఆడియన్స్ని మెప్పించగలుగుతున్నాం అనే ఇది. లేదండి, ఐ డోంట్ మీన్ ఇట్. అంటే పాడు చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఒక హై కమర్షియల్, బాగా ఎక్కువ కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాలే ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఇదివరకు యూ యూస్ టు మిక్స్ ఇట్ అప్. అందరు హీరోలు చాలా చాలా రిలేటబుల్ యంగ్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు కూడా ఎక్కువ మంది చేసేవారు. ఇప్పుడు తగ్గించేసి ఎక్కువ ఆ జోన్, ఇప్పుడు ఆంధ్రాకి తాలూకు అదే కదండి, అదే అందుకనే ఆ జోన్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకో. లేదండి, అది చేస్తాను ఇది చేస్తాను. ఐ బ్లెండ్ బోత్. బట్ మొన్నటిదాకా ఏంటంటే కొంచెం కంటెంట్ తక్కువ ఉన్న కమర్షియల్ సినిమాలు చేసాం. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేస్తా. అండ్ కమర్షియల్ సినిమాలో అయితే ఖచ్చితంగా చేస్తాను. బట్ ద వన్స్ దట్ వీ రెస్పెక్ట్, లైక్ ఇఫ్ యూ సీ ఎనీ సూపర్ స్టార్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, వాళ్ళు అక్కడ ఉన్నారంటే దట్స్ ఓన్లీ రీజన్ బీయింగ్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే చిన్న చూపు కాదు. కమర్షియల్ సినిమా అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎక్కువ మంది ఎక్కువ రకంగా ఎక్సైట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు కెన్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్. ఒక హీరో అనేవాడు ఒక పెద్ద మినిస్టర్తో ఎదురెళ్ళాడు అంటే సినిమాలో, అది చూసి ఇన్స్పైర్ అయినాడు. ఆ ఏరియాలో అంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు ఎదిరించాలి అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటుంది. మేబీ ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేతో he might go and he might stand up for what is right. So you don't know how people get inspired in different ways. Commercial films, Rajinikanth సినిమాలు చూస్తే everything is inspirational. భాషా కానీ, నరసింహ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిరంజీవి గారు చేసిన సినిమాలు, బాలకృష్ణ గారు చేసిన సినిమాలు, they're all very inspiring even though they're commercial. So I don't look down upon commercial cinema. They're very ఆ మీటర్ పట్టుకోవడం చాలా కష్టం, కానీ ఒక్కసారి పట్టుకుంటే దాని మీటర్ దానిదే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. రవి గారు, సార్ మీరు అండ్ హీరో గారు కూడా రిపీటెడ్గా స్పీచ్లో తప్పనిసరి పరిస్థితుల్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది, వేరే వేరే ఫ్యాక్టర్స్ అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు. ఏంటండి అంటే సినిమా ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మీరు ఇండియాలో. మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది. కాకపోతే వాళ్ళు మాకు 3 to 5 డేట్స్ ఇచ్చారు. మేము లాస్ట్ డేట్ దాకా మాది కొంచెం అనుకోకుండా సృజనాత్మకత దాంతో కొంచెం లేట్ అయ్యి లాస్ట్ డేట్ దాకా వెళ్ళిందండి. అందుకు తప్పనిసరి అనేది. వాళ్ళు ఒక్క డేట్ ఇచ్చి ఎక్కడే రిలీజ్ చేయాలంటారండి. కీప్ డెడ్ లైన్. మాదేంటి పుష్ ఆల్మోస్ట్ డెడ్ లైన్ దాకా వచ్చేసి నాకు 3 నుంచి 5 డేట్లు ఇచ్చారండి. అది స్టార్టింగ్ ఫ్రమ్ జూన్, జూలై అక్కడి నుంచి. మాకు ఇంకొంచెం టైం పట్టింది యాక్చువల్గా. దానివల్ల లాస్ట్ డేట్ పిక్ చేసుకోవటం వల్ల ఇక నవంబర్కి సృజనాత్మక ప్రాబ్లమ్స్ అనమాట. అంటే అలా అంటే దాంట్లో ఏం నెగిటివ్ ఏం కాదు. నిజంగా దాని రిజల్ట్ కూడా దాని అవుట్కమ్ కూడా అంత బాగా వచ్చింది యాక్చువల్గా. రవి గారు సార్ ఇక్కడ సార్ రవి గారు, ఇట్స్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ వెరీ హానెస్ట్ అటెంప్ట్ మేడ్ ఇట్ ఇన్ ఏ కమర్షియల్ వే. ఫ్యాన్ హీరో అనేది ఇట్స్ ఏ యూనివర్సల్ సబ్జెక్ట్. అండ్ ఇప్పుడు జనరల్లీ ఇట్స్ ఏ యూనివర్సల్ సబ్జెక్ట్ని వేరే లాంగ్వేజెస్లోకి రిలీజ్ చేసే స్కోప్ ఉంది కాబట్టి, సో రీసెంట్గా ఏమైనా మలయాళం కానీ ఏమైనా తమిళ్ కానీ ఏమైనా మూవీస్ అక్కడ హిట్ అయ్యి కంటెంట్ పరంగా బాగుంటే దే ఆర్ రిలీజింగ్ ఇన్ ద అదర్ లాంగ్వేజెస్. సో మీరు అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఈ మూవీ, సిన్స్ ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి? అవును, గుడ్ క్వశ్చన్ అండి. మేము ఆల్రెడీ కన్నడలో అయితే చేసామండి. నెక్స్ట్ ఎలాగో అన్నీ డబ్ చేసి రెడీగా ఉన్నాయండి. యూజువల్గా ఏంటంటే ఓటీటీకి ఇచ్చేప్పుడు 5 లాంగ్వేజ్ అడుగుతారు కాబట్టి అన్నీ డబ్ చేసి ఉన్నాయి. దాని మీద ఏమైనా కాల్ తీసుకోవాలండి, ఒకసారి మాట్లాడుకుని మేము కాల్ తీసుకోవాలి, చూస్తామండి. థ్యాంక్ యూ అండి. Thank you for that question. Ram sir. Bhageshri, hi. So, your first movie gave the impression that just another glamorous heroine came to the industry, but with the last 2 movies, Kanta or this, you proved them wrong, and again, your performance is great. So, going forward, how do you look at balancing both glamorous roles and performance roles? Yeah, thank you for your compliment and kind words. That's what inspires me. Going forward, I mean, I don't really think a lot, Andy. I want to be a part of all kinds of genres. I want to put myself out there as a versatile actor who can do everything, which I believe I try my best to do so. And yeah, depending on the opportunity, Andy, completely depends on the script that's coming, but definitely hoping to receive much good things. Yeah. All the best. Thank you. Vivek sir. Vivek. And Navin, yeah. So, I already told you, your sounds were so refreshing compared to other Telugu music we heard too. So, BGM wise, what was the reference point for this movie for you?
As in this movie is a very unique space. This whole film is in a very unique space. I think the first time when we watched the cut of the film with Ram sir and Mahesh, even they asked us the same question. Like, I mean, what is the reference point for this film? But very honestly, we thought, okay, fine, we'll start. First week lo we'll find some reference point like some other film or something like that. Week just went going by. The reference was not there. We weren't able to find the reference. So what we wanted to do is, like you said, we wanted to create a very, very unique sound palette for the film. And if you see in this film, we used the OST technique, as in we created themes for characters, we created themes for emotions, themes for scenes. And what we did is we created like almost 25 to 30 themes for this film. So I think that will come out very soon. So we went on this OST method for this film. So if you see, and these themes are not extensions of the same music. They are all unique themes in the film. Yeah, good that it was not loud. It was very soothing and went with the flow. So all the best and looking forward to seeing more work from you. And thank you. Yeah. Ram sir. Yes. So సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సో అంటే చాలామంది హీరోస్ కొన్ని సబ్జెక్ట్ని చాలా ఇష్టపడి చేస్తూ ఉంటారు, అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో తర్వాత చూడగా చాలామందికి నచ్చుతుంది, అరే ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది. సో అలా మీ కెరీర్లో అంటే చాలా సినిమాలు ఉన్నా ఎందుకంటే ప్రేమ అంట గుడ్ నాట్ నాకు బాగా నచ్చింది, చాలామంది కూడా చెప్తుంటారు. బట్ దాని తర్వాత అదొక మంచి ప్రయోగం. బట్ దాని తర్వాత మళ్ళీ మీరు మసాలా, పండగ చేసుకో, శివన్ లాంటి మళ్ళీ మాస్ సినిమాలకు వచ్చేసారు. సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూక్ అనేది కూడా ఈ టైంలో ఒక మంచి ప్రయోగమే. బట్ అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు కానీ, ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు హిట్ అయినప్పుడు కానీ మీ మైండ్ సెట్లో ఏమన్నా చేంజ్ వస్తుందా సార్? అంటే అది చేశాను, ఫెయిల్ అయింది, జనాలు సరిగ్గా చూస్తలేదా, లేకపోతే నాలో ఏమన్నా లోపం ఉందా, నేనే సరిగ్గా డెలివరీ చేయలేదా, ఈ టైప్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ ఎందుకంటే ప్రేమంట మీతో పాటు మా టీవీలు కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఎన్నిసార్లు వేసినా మాకు టీఆర్పీలు వస్తూ ఉన్నాయండి అని. బట్ ఎలా ఉంటుందంటే యాక్టర్ అనేవాడికి ఇప్పుడు జగడం హిట్ అయ్యి ఉంటే మేబీ మై చాయిసెస్ వర్ డిఫరెంట్, కానీ రెడీ వచ్చి ఉండేది కాదేమో. యు నో వాట్ ఐ మీన్? సో మన చేతిలో ఉంటుంది, మనకి ఏదైతే కనెక్ట్ అవుతున్నామో ఆ సినిమాలు చేస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడు ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు. నాకు ఇంకా గుర్తు, లైవ్ షోకి వెళ్ళా నా ఫస్ట్ 4 సినిమాల తర్వాత. దేవదాస్ బ్లాక్ బస్టరు, జగడం అంత ఆడలా, రెడీ బ్లాక్ బస్టరు, మస్కా సూపర్ హిట్. ఫస్ట్ 4 సినిమాల్లో 3 పాజిటివ్ ఉన్నాయి, ఒకటి మాత్రం నెగిటివ్ అయింది. కానీ ఇప్పుడు లైవ్ కాల్స్ ఎదువరకు ట్రెండ్ ఉండేది, మీకు గుర్తుందో లేదో. ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు జగడం చూసి ఫ్యాన్ అయ్యాను ఎవరు. సో ఇప్పుడు జగడం అనేది హిట్ ఆఫ్ ఫ్లాపా? మీరు ఫ్లాప్ అంటున్నారు, కానీ నా కెరీర్కి హెల్ప్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. యు నో వాట్ ఐ మీన్? సో అది ఏ సినిమా ఎలా హెల్ప్ అవుతుందో మనకి ఎవరికి తెలియదు. ఇట్స్ ఫార్ బియాండ్ ఆల్ ఆఫ్ అస్. ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి దేనికి కనెక్ట్ అవుతారు, ఏది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అనేది తెలియదు. సో ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ అ ఫిల్మ్ దాట్ ఇప్పుడు దాకా నా కెరీర్లో ఇన్ని సినిమాలు చేశాను, కానీ ఈ సినిమా ఒక జెన్యూన్ సినిమా. ఆనెస్ట్ కూడా చెప్పాలి, ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ చెప్పలేకపోతున్నామండి. ప్లస్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని పాయింట్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కొత్తగా. సో క్లైమాక్స్ ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా నేను మహేష్ అనుకున్నది ఒక మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ అని చాలా సినిమాలు చూస్తాం, చాలా రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఈ సినిమాకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో డైలాగ్స్ వింటారు దీంట్లో, ఎందుకంటే ఎమోషన్ అనేది కొత్తది. యూనో, సో అలాంటి సినిమా ఆనెస్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా అది. అండ్ లైక్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఎంతమంది ఎంత పాజిటివ్, నాకు ఫస్ట్ ఇంతమంది మీరే మంచి రివ్యూస్ రాశారు, మీరే ఎంత రేటింగ్స్ ఇచ్చారు. అండ్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 9 out of 10 పీపుల్ ఆర్ రియలీ లవింగ్ ఇట్. పెద్ద యూనో లెటర్స్ రాస్తున్నారు. సో అవి చూస్తేనే తెలిసిపోతుంది హౌ మచ్ దే లవ్ దిస్ ఫిల్మ్ అనేది. సో యా, థ్యాంక్ యూ సార్. Vivek. Hi. So everyone been saying that sound was refreshing and fine. So for the climax sequence where the people meet, so there is a silence with tinkle sound. So whose call was that? And like, do you had any other versions for that? So from the first time we watched that scene, I think both of us were really excited to score the BGM for that. And Adi actually, like, it's not like a very thought out decision or anything like that. I think we were very, very fortunate in this film. I think all the songs and all the music that you hear in the film was actually created in a hotel room. It was not in a studio. We didn't do a 9 to 5 Ivala, like we are going to start this scene, by afternoon we're going to finish it, nothing. Every day we just meet at 10 a.m. in the morning. Ram sir, when the clock ticks 10 a.m., his bell will ring before the 10 a.m. So he'll be there before the 10 a.m. And
Mahesh, Ram sir, and the both of us, it was just a complete jamming experience. Like every day would just be a very joyful experience. Like just working on the music. We worked very like instant. Whatever was coming, we were just working on that. And even that scene, I mean, we didn't put too much of thought into it or anything like that. Yes, I'm glad you appreciate the small Tinkerbells and all of that. And I think the whole scene, I think when the music and the video, I think when it really synchronizes together is when that effect will come. So I think cheers to the entire team. Yeah, that actually gave a magical kind of. Thank you. Ram gar. Thank you for Ram that. gar. Sir, one minute. Thank you for that. So, like Vivek said, this whole film was a jam between Ram sir, Vivek Mervin, and Mahesh bro. So that is what, and we took conscious decisions everywhere that this sound should be very, very new for people who are watching here. Like how Ram sir told, this is a very, very new emotion, and we cannot play it like any other film. You know, like generally, if you have a song, and when the star is meeting that, we can just place the song and your job is done. So that is how it will generally be. But for this film, like Vivek said, we created unique themes for everywhere, and that stop there in between and can we try something like this? And that idea actually, Ram sir, he'll give random ideas from nowhere. Like suddenly, can we do like this? Can we do like this? This is like, you know, a kid in a candy store kind of a situation for all of us in this film. Like suddenly he'll inspire us by telling random things, and that's how that scene happened. And we're very happy, especially people are writing for that moment where Upendra sir meets Ram sir in the theater, and when the whole theme plays out. And very happy, very, very happy for the BGM response that you guys have written so amazing things about. Thank you. Director Mahesh. Mahesh. So in your post-release interviews, మీరు మెన్షన్ చేశారు that there was technical glitches for the graphics and things అని చెప్పేసి. So ఊరు షాట్ కానీ ఆ నైట్ షాట్స్ అవన్నీ కూడా గ్రాఫికల్ వైజ్ ఇంకా సీజీ వైజ్ ఇంకా కొంచెం బాగా వచ్చి ఉండాలి. దెర్ వాజ్ ఎ టెక్నికల్ గ్లిచ్ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుందండి. సార్ చెప్తుంటారు సృజనాత్మక అని అంటున్నారు కదా, సో దానికి ఏముంది లిమిట్. సో నా లిమిట్ వేరేగా ఉంది, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ వేరేలా ఉంది. సో ఐ వాజ్ డిసప్పాయింటెడ్, బట్ పీపుల్ డిడ్ంట్ పాయింట్ అవుట్ ఇట్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. రామ్ సార్, just want to ask, like, especially climax scene చూస్తుంటే everyone lived in their own feeling, like really ఒక డ్రీమ్ ఒక హీరోని కలవడం అనేది, everyone have their own favorite hero, but especially doing that part, మీరు ఏదైనా అంటే ఎవరిని అజ్యూమ్ చేసుకుని, యాజ్ మీరు చాలామంది ఫ్యాన్స్ని కలుస్తూ ఉంటారు, ఎవ్రీ వన్ విల్ షో హ్యూజ్ లవ్ టువర్డ్స్ యూ. సో ఎవరైనా ఫ్యాన్లో మీరు ఫీల్ అయ్యి యాక్ట్ చేయడం జరిగిందా దట్ లాస్ట్ పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్? ఎవరైనా గుర్తొచ్చారా మీకు అని? నేను ఆ లుక్ చాలాసార్లు చూశానండి. అప్పుడు చాలా చెప్తా ఉంటాయి, మోస్ట్ టచింగ్ ఫ్యాన్ మూమెంట్స్ అంతా చేస్తారు, కలవటానికి అంత కష్టపడతారు, వస్తారు, చేస్తారు, కానీ కలిసినది ఏం మాట్లాడారు, అలా చూస్తూ ఉంటారు. యూ హ్యావ్ సీన్ దట్ లుక్, అండ్ దట్ లుక్ క్వశ్చన్ మీ అలాట్. ఏంటి ఏదో ఇలా చూస్తున్నారు, ఏంటి అసలు నేనేం చేశాను, అసలు ఏం లేదు, దేనికో కనెక్ట్ అవుతున్నారు, యూనో ఐ డిజర్వింగ్ అని ఎప్పుడు వస్తూ ఉండే థాట్. సో అందుకని దట్స్ ద రీజన్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అండ్ ఒక్కసారి కథలోకి అప్పటికే సాగర్ క్యారెక్టర్లో డీప్గా వెళ్ళిపోయాను. మహేష్ క్లైమాక్స్ చెప్పి యూనో ఇప్పుడు చెప్పకూడదు ఇంకా, బట్ అలా చూస్తున్నప్పుడు ఐ వెంట ఇన్ టు దట్ జోన్. అండ్ ఉపేంద్ర గారు కూడా హీ సెడ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఆ ఫస్ట్ షాట్ చేసిన తర్వాత ఆయన గూస్ బంప్స్ వచ్చినాయి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పక్కన శివాజీ కాదు ఈయన ఫ్యాన్ క్యారెక్టర్ శివారెడ్డి గారు, ఐ స్టిల్ రిమెంబర్, అలా వచ్చి అలా నుంచుని అలా చూస్తునేసరికి కట్ చెప్పిన తర్వాత హీ స్టార్టెడ్ హ్యావింగ్ టియర్స్. ఆయన అసలు అడవకూడదు, ఆ కళ్ళం నీళ్ళు వచ్చేసి పక్కన అమ్మ విడిచేస్తున్నాను చేసి పక్క వెళ్ళిపోయారు. యూనో సో ఇట్ వాజ్ సచ్ ఎ జెన్యూన్ థింగ్. అందరూ అంత జెన్యూన్గా ఫీల్ అయ్యి, అండ్ ఈ సినిమాకి ఏంటంటే అసలు జూనియర్ ఆర్టిస్టులు కూడా రామాయణ సీన్కి కానీ దీనికి కానీ వాళ్ళే వచ్చేసి జెన్యూన్గా వచ్చి చెప్పడం. And it's a very honest film, and climax especially, this film was written for the climax to convey that message. So yeah, thank you for saying. Here you got double lucky in November, like Kanta, then Andhra King Taluka. I don't know, you seen USA response, like claps for the few scenes, like there is an emotional scene in Andhra King Taluka near climax, so you got cheers here as well. So I think you have to experience Telugu states love also. I think we're planning theatre visits, and I was actually missing Hyderabad
chala I was missing Hyderabad. I was telling Ram Garu, Ravi Garu, we have to go back, we have to promote, we have to do theatre visits because they want us, you know, they want to see us, they want to give us all the love that they're feeling, they want to tell us it's a beautiful story. So waiting. Repu, I think we'll start. రామ్ గారు యా లాస్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ అండి స్ట్రైట్ హియర్. ఎస్ అండి. హాయ్. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. మూవీ చాలా నచ్చింది. Thank you, మూవీ చూసే ముందు ఫ్యాన్స్ అందరినీ నేను తిట్టుకునేదాన్ని ఏంటి ఫ్యానిజం అని చెప్పి, బట్ మూవీ చూసిన తర్వాత నా థాట్ ప్రాసెస్ అనేది మారింది. సో మూవీలో చాలా సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్స్ వచ్చే సీన్స్, బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు మీరు యాజ్ అ సాగర్గా యూ ఫీల్ లైక్ ఇంత ఉంటుందా, ఒక స్టార్కి ఇంత ఫ్యానిజం ఉంటుందా అని మీకు గూస్ బంప్స్ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేసినాయండి, కానీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ వాస్ టోటలీ ఇన్ టు దాట్ క్యారెక్టర్. సో నాకు గూస్ బంప్స్ అన్నట్టు కాదు, కానీ లైక్ ఐ మెన్షన్ ఎవ్రీ టైమ్ యూఆర్ పర్ఫార్మింగ్ ఇట్ వాస్ ద సరౌండింగ్ క్యారెక్టర్స్, ఎవరైతే పక్కన నుంచి నా క్యారెక్టర్ రోల్స్ ఉన్నారో వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయి. నేను మహేష్ కూడా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. బీట్ తులసి గారు కానీ చాలాసార్లు ఉన్నారు, రావు రమేష్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, యూనో. సో మురళీ శర్మ గారు స్పెసిఫిక్గా ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు తన నా ప్రాణం సార్ అన్నప్పుడు నేను చూడట్లేదు మిమ్మల్ని, కానీ పక్కన చేస్తున్నప్పుడే నాకు ఒకసారి అనిపించింది అన్నారు. యూనో ద సో మచ్ ఆనెస్టీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ అక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్తో ఉంది, వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నా ఈవెన్ విత్ దే జస్ట్ రియాక్టింగ్, అది చాలా ఆర్గానిక్గా వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్ ద రైటింగ్ అండ్ యా వెరీ హ్యాపీ. అండ్ కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఇంట్రొడక్షన్ సీన్? అంటే లైక్ ఆ హోర్డింగ్ అన్నది కానీ, అంటే చాలా వరకు కట్అవుట్లో సినిమాస్లో రిలీజెస్లో కట్అవుట్స్ మేము ఇంత పెట్టించో అని ఫ్యాన్స్లో జరుగుతుంటాయి కదా. సో ఆ సీన్తోనే మీరు ఇంట్రొడక్షన్ అవుతుంది కాబట్టి కెన్ యూ టెల్ మీ అబౌట్? మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సినిమా కథ మొత్తం ఒక 6-7 సార్లు చెప్పేసాం సినిమాలోనే. మీరు ఫస్ట్ షాట్ ఇంట్రోలోనే సినిమా కథ ఉంటుంది. అండ్ అగైన్ నువ్వుంటే చాలే సాంగ్లో కూడా దారే లేని ఊరిని అడిగానుగా నువ్వేగా దారిని నాకు చూపింది. సో టెక్నికల్గా ఇంకొక అర్థం చూస్తే సెకండ్ హాఫ్లో ఊరు మారటానికి కారణం కూడా తనే. యూనో లాట్ ఆఫ్ ఈస్టర్ ఎగ్స్ లైక్ దాట్. అండ్ రైటింగ్లో మీరు డెప్త్కి వెళ్తూ ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది, తొమ్మిది అంత అన్నట్టు ఉంటుంది, ఎందుకంటే సో మచ్ థాట్ ప్రాసెస్ వెంట ఇన్ టు ఇట్. అండ్ ఒకటి రెండు కాదు, ఒక సీనే కాదు, మొత్తం చాలా ఉన్నాయి అలా. రవి గారు ఒక్క నిమిషం లాస్ట్ క్వశ్చన్ అంతే. రవి గారు చెప్పండి. ఇందాక భాగ్యశ్రీ బోర్సే గారి గురించి మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ స్కార్సిటీ ఉంది అని చెప్పేసి ఇండస్ట్రీల గురించి మాట్లాడారు కదా. సో అది ఏమి లేదు వాట్ ఏ టైమింగ్ రవి గారు. ఆఫ్ కోర్స్ యా. సో అది ఏ అర్థంతో అన్నారు? ఇండస్ట్రీలో హీరోయిన్స్ తక్కువగా వస్తున్నారని అన్నారా, లేదంటే ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు బలమైన క్యారెక్టర్స్ చేయలేకపోతున్నారని అన్నారా? అంటే అది కూడా కాదండి, మనకేమైందంటే తెలుగు తమిళ్ ఈ ఒక 3-4 లాంగ్వేజ్లకి కామన్. తెలుగు తమిళ్కి అయితే బాగా డిపెండెన్సీ సేమ్, ఇక్కడ ఎవరు ఉంటారో అక్కడ వాళ్ళే ఉంటున్నారు. ఈ అన్నిటి వల్ల నెంబర్ ఆఫ్ సినిమాలు వాళ్ళు ఒక 2-3 తీసుకుని ఉంటే డెఫినెట్గా అవ్వట్లా. ఇప్పుడు ఏదన్నా దానికి ఇప్పుడు మేము రవితేజ గారి సినిమా ఒకటి చేస్తున్నాం, తను తమిళ్లో ఎప్పుడో 2 సినిమాలు ఏవో చేసింది ఆవిడ, పేరు కూడా భవానీ శంకర్. చూడండి ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే, ఇప్పుడు ఆ క్యారెక్టర్కి ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడ దాకా వెళ్ళి ఆవిడని తెచ్చుకోగలిగాం. అంటే చాలా స్కేర్సిటీ ఉండటం వల్ల 2 లాంగ్వేజ్కి ఒకళ్ళే అవ్వటం వల్ల, అంటే కామన్గా ఒకళ్ళే అంటే కామన్గా కొంతమంది ఉండటం వల్ల అలాంటి ప్రాబ్లం వస్తుంది. అది మహేష్ గారు ఒక్క క్వశ్చన్. థ్యాంక్ యూ మేడం. మహేష్ గారు హానెస్ట్ రైటింగ్ అందరూ చెప్తున్నాం, మేము కూడా హార్ట్ టచింగ్, హెవీ హార్ట్ తోటి, అంటే థియేటర్ మొత్తం సినిమా అంతా అయిపోయాడు హెవీ హార్ట్ తోటి అందరూ బాగా ఫీల్ అయింది. కానీ మీకు అంటే సాగర్ కానీ సూర్య గారు 2 క్యారెక్టర్లు బాగా కనపడ్డాయి, కానీ మీకు అనిపించిందా ఎప్పుడైనా, అంటే ఆఫ్టర్ కోవిడ్, మై క్వశ్చన్ ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ సినిమా కొంచెం చేంజ్ అయింది, కమర్షియాలిటీ స్పీడు ఇది చేంజ్ అయింది. అప్పుడు లాంగ్ రన్ ఉన్న స్టోరీలు ఇలాంటి కథలు ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ లాంగ్ రన్ ఉంటాయి, బడ్జెట్లు చిన్న బడ్జెట్లు అయితే పర్వాలేదు ఎక్స్పెరిమెంటల్. కానీ ఇప్పుడు ఎనర్జెటిక్ పెద్ద హీరోని పెట్టుకుని మీరు ఎక్కడైనా అండర్ ప్లే చేశానన్న అనిపించిందా ఎప్పుడన్నా? లేదా అంటే అండి ఇప్పుడు మనం కథ రాస్తాము, తర్వాత ప్రొడ్యూసర్స్ అండ్ హీరో గారు అప్రిషియేట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న మీట్ చూసే కదా అందరూ విల్ బికమ్ ఎ టీమ్. సో టీమ్ అందరూ ఒక లైన్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో ఉన్నాం. ఐ థింక్ అండి టు బీ హానెస్ట్ చూసిన ప్రతి చోట, ఇప్పుడు వైజాగ్ మా ఊరు ఎంతమంది ప్రైజెస్ ఉన్నాయంటే అవి టూ ఓవర్వెల్మింగ్ అనమాట, చెప్పుకుంటే మనకు గర్వం ఎక్కువైపోతుంది అంతలా ఉన్నాయి. రామ్ సార్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి యాక్టర్ ఎక్సిల్ అయ్యారు. రామ్ సార్ భాగ్యశ్రీ కానీ రైటింగ్ గురించి మ్యూజిక్ గురించి అన్ని పాజిటివ్స్ ఉన్నాయండి. అండ్ దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను.
కానీ యాక్చువల్లీ భయపడ్డాడండి స్టార్టింగ్లో. చుట్టుపక్కల చాలా మంది కన్ఫ్యూజ్ చేశారు, అది చేయాలని. లైక్ ఐ సెడ్, అది 100% నేనే. వద్దు మహేష్, మనం ఏమైనా మేము అదే తీద్దాం, ఎక్కడ అన్నెసరీ లో కెమెరా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టాలంటే ఆలోచిద్దాం ఒకసారి, లో యాంగిల్స్ కూడా ఈ సినిమాకి. ఎందుకంటే డైరెక్ట్గా హార్ట్ యాంగిల్లోనే ఉంటుంది, డైరెక్ట్గా హార్ట్ టచ్ అవ్వాలని. రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్క్రీన్లో ఇప్పుడు నువ్వు ఉంటే చాలే అని లిరిక్ రాశారు కదా, సో రియల్ లైఫ్లో ఎప్పుడు ఎవరితో నువ్వు ఉంటే చాలే అనబోతున్నారు? అది అనాలనిపించినప్పుడు అనేస్తానండి, అన్న తర్వాత మీకు తెలుస్తుంది. మీరు రామ్ గారు, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, త్వరలో చెప్తాను, అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఆంధ్ర కింగ్ తాలూకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆంధ్ర కింగ్ సినిమాలన్నీ సాగర్ మహాలక్ష్మి థియేటర్లో చూసినట్టు మీరు కూడా మీ పక్కనే ఉన్న థియేటర్లో ఇంకా చూడని వాళ్ళు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్.